నమస్కారం అండి. ఈ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాము. సో, ఈరోజు మీకొక 3/4 లాంగ్ చైన్ అండి. 3/4 లాంగ్ చైను. ఇది నాకు పింట్రెస్ట్‌లో తీసిచ్చారు ఈ డిజైను. కాకపోతే ఈ డిజైన్‌లో నేనేం చేశానంటే వాళ్ళు ఇచ్చారన్నమాట. డిజైన్‌లో కొంచెం మార్పులు చేశారు వాళ్ళు. ఎలా అంటే చెప్తాను వీడియోలో ముందు ముందు చెప్తాను. సో, ఎప్పుడు చెప్పినట్టుగా మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ చాలా వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రిప్షన్ లేదు మన దాంట్లో. సో, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాకు మోటివేషన్ దొరుకుతుంది వీడియోలు తీస్తే. తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను యాక్చువల్లీ డబ్బుల కోసం నేను వీడియో తీయట్లేదండి నేను. జస్ట్ నా ప్యాషన్‌తో తీస్తున్నాను జ్యువెలరీని. యాక్చువల్లీ నేను ఈ వీడియో తీయడానికి కారణం కూడా మెయిన్ రీజన్ ఒకటుందండి. నేను చాలామంది కస్టమర్స్ వస్తారు కదా! చాలామంది ఏమని అడుగుతారంటే మీరు ఈ డిజైన్ చేయగలుగుతారా? ఆ డిజైన్ చేయగలుగుతారా? అని డౌట్ ఉంటుంది. షాపులలో చూసి అలా డిజైన్ సేమ్ చేయగలుగుతారా? ఇది చాలా బాగుంటాయి. ఎలా చేస్తారో మిషన్ వర్క్ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారన్నమాట. యాక్చువల్లీ నేను చెప్పే రీజన్ ఏంటంటే నేను వీడియో తీయడం రీజన్ ఏంటంటే ఏ వర్క్ అయినా కానీ ఒక గోల్డ్ స్మితే చేస్తారండి వర్కర్. ఎనీ వర్కర్. ఈ భాష ఏదైనప్పటికీ ప్రతి ఒక్క గోల్డ్ స్మిత్ ఉంటారు. తమిళనాడులో కానీ, కేరళలో కానీ, బెంగాలీ వాళ్ళు కానీ అందరు గోల్డ్ స్మిత్ స్వర్ణకారులండి. వాళ్ళు విశ్వకర్మ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ వాళ్ళంతా. సో అందరు ఎనీ వర్కర్ ఉన్నా కానీ విశ్వకర్మలతో చేస్తున్నాడు. విశ్వకర్మ అంటే స్వర్ణకారులు అనమాట. విశ్వకర్మలో ఉంది స్వర్ణకారులు అనమాట. సో అలా స్వర్ణకారులు చేసిన జ్యువెలరీ అనమాట ఇది. సో ఎటువంటి జ్యువెలరీ అయినా పైనుంచి ఊడిపడినట్టుగా ఉండదు కాబట్టి ఇంక రెడీమేడ్గా అంటూ ఏది వచ్చినా అది మాలాంటి వాళ్ళు చేస్తేనే ఆ జ్యువెలరీ తయారవుతుందన్నమాట. సో గోల్డ్ స్మిత్ చేస్తేనే ఈ వర్క్ అనేది ఇలా ఉంటుందన్న ఉద్దేశం తెలవాలి, ప్రతి ఒక్కరికి తెలవాలన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను. సో నేను డబ్బుల కోసం అన్నట్టు ఆలోచన చేసి చేయట్లేదు. సో జస్ట్ నేను అనేది క్లియర్ అట్లా నా మనసులో ఉన్నమాట చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. సో సో ఈరోజు వీడియో వచ్చి 3/4 లాంగ్ చేయండి. సో ఇది ఎలా వచ్చి చాలా చిన్న క్యూట్గా వచ్చిందండి. అంటే 3/4 ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు లేడీస్. చిన్న ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, పెద్ద ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు. సో అంటే దీనికి ఏజ్ పెద్దగా సంబంధం ఉంటుంది అన్నమాట. మంచి అందరు సూట్ అవుతుంది. అందరికి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సూట్ అయ్యే లాంగ్ చైన్ అంటే ఇదన్నమాట. సో నాకు ఈ డిజైన్ ఎట్లా వచ్చాను పింట్రెస్ట్లో ఇచ్చారు. సో ఈ చైన్ మొత్తం సేమ్ ఇచ్చారు. కాకపోతే ఈ లాకెట్లో కొంచెం మార్పులు చేశారు అనమాట. సో సేమ్ డిజైన్ అయినా ఈ లాకెట్ ఒకటే మార్పులు చేశారు. ఆ మార్పులు ఏదైనా వీడియో చెప్తాను మీకు. సో ఈ లాకెట్ చూడండి సేమ్ ఇలాగే ఇచ్చారు. సో ఈ డిజైన్ సేమ్ వచ్చింది. కొంచెం ఈ కింద కూడా ఒక స్టోన్స్ లని ఫ్లవర్ లా వచ్చి కింద అంతా ప్లే వర్క్ అండి. ఈ పైన 2 హంసలు వచ్చాయి. సో ఈ 2 హంసలు మేము చేంజ్ చేస్తాం. దాంట్లో ఉన్న డిజైన్ లో వేరే పెట్టారు అనమాట. సో నేను ఈ హంసలు వాళ్ళు కావాలని చెప్పారు. అలా హంసలు పెట్టారు అనమాట. సో ఈ కింద స్టోన్స్ కూడా కొంచెం డిఫరెంట్ చేయమని చెప్పారు. వాళ్ళ దాంట్లో స్టోన్స్ 3 కనిపిస్తున్నాయి. సో వాళ్ళు కొంచెం వర్క్ వేసి మార్చమని చెప్తే అలా మార్చారు. సో కింద మొత్తం ఈ పర్ల్స్ యాడ్ చేస్తాం. దాంట్లో పర్ల్స్ లేవంట, మనం పర్ల్స్ యాడ్ చేస్తాం. సేమ్ పర్ల్స్ ప్లేస్ లో బాల్స్ ఉన్నాయంట, మనం ఈ పర్ల్స్ యాడ్ చేస్తాం. సో టోటల్ డిజైన్ సేమ్ అండి. జస్ట్ ఈ లాకెట్ లో కొంచెం చేంజ్ చేస్తాం. మొత్తం ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. ఎటువంటి క్యాట్ మోల్డ్ అట్లా ఏం లేదు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ఇది. అంటే చిన్న చిన్న డై కటింగ్స్ ఉంటాయి ఇవి. అవన్నీ మొత్తం హ్యాండ్ మేడ్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ బాల్స్ 3 లైన్స్ బాల్స్ వచ్చాయి కదా, ఇలా కంటిన్యూగా ముఖ్యంగా ఈ లాకెట్ తర్వాత ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లాకెట్ కి ఈ మధ్యలో రౌండ్ చక్రం లాగా వస్తుంది కదా, ఈ స్టోన్ ఒక రూబీ స్టోన్ వచ్చి ఇక్కడ లింక్ స్టార్ట్ అయ్యి దీనికి కంటిన్యూగా 3 లైన్స్ బాల్స్ వచ్చి సేమ్ అలాగే ఇది ఎలా అయితే స్టార్ట్ చేసామో అలాగే 3 మళ్ళీ చక్రాల మాదిరి 3 రౌండ్ బిల్లలు వచ్చాయన్నమాట. సో కంటిన్యూగా మళ్ళీ 2 లైన్స్ వచ్చింది. ఇక్కడ 3 లైన్స్ బాల్స్ వస్తాయి, 2 లైన్స్ బాల్స్ వచ్చి ఈ 2 లైన్ బాల్స్ కి ఎలా వచ్చిందంటే మనకి చిన్న చిన్న బాల్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చామన్నమాట. సో దానివల్ల ఒక స్టెప్ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ ఇదొక లెక్క చేస్తాం అనుకోండి. సో స్టెప్ మాదిరి వచ్చి ఇక్కడ ఎండ్ చేస్తాం అనమాట. సో ఇలా కంటిన్యూ వచ్చింది. ఈ రూబీస్ ఎమరాల్స్ అనమాట దీంట్లో స్టోన్స్. టోటల్ రూబీస్ ఎమరాల్స్ పర్స్ అంతే. ఇంకా మనం దీంట్లో టోటల్ హ్యాండ్ మేడ్ అండి ఇది. సో అంతే. ఇది వచ్చి ఆర్డర్ ఇచ్చి నాకు ఒక 20 to 25 డేస్ అయింది. సో పెళ్లి సంబంధించిన ఆర్డర్లో ఇది ఒక ఆర్డర్ అనమాట నాకు ఇది. సో దీని గురించి డీటెయిల్ చెప్పాలంటే ఇంకా క్లోజప్ లో లాకెట్ చూస్తాను మీకు. సో ఇలా వచ్చింది. సో నాకు మొత్తం ఇది చెప్పాను పింట్రెస్ట్ లో ఇచ్చారు. ఆ ఫోటో పక్కన పెట్టి చూస్తాను. సో మొత్తం ఈ ఫ్లవర్ వచ్చి ఈ డిజైన్ చుట్టుముట్టు గోల్డ్ డిజైన్ వచ్చి ఇక్కడ హంసలు వచ్చాయి. వచ్చాక కింద స్టోన్స్ వచ్చి పర్ల్స్ మంచులాగా గోల్డ్ బాల్స్ మంచులాగా ముచ్చారు ఇట్లా సేమ్. ఇవాళ ముచ్చాలు అనేది ఎవరు తినండి, ఎన్ని దాంట్లో మ్యాచ్ అయిపోతాయి. సో ఇలా లాకెట్ లో పైన బిల్లా వచ్చి కంటిన్యూగా ఈ చేంజ్ ఉంది. ఈ రౌండ్ బిల్ల వచ్చి కంటిన్యూగా బాల్స్ ఇచ్చారు. 3 లైన్స్ బాల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ 2 లైన్స్ బాల్స్ వచ్చి ఈ చిన్న బాల్స్ ఇచ్చారు. తర్వాత కంటిన్యూగా బ్యాక్ చైన్, కామన్ గా బ్యాక్ చైన్. సో అలా కంటిన్యూగా చేశానండి ఇది.
సో ఇది వెయిట్ వచ్చి 60 గ్రామ్స్ అండి. 60 గ్రామ్స్ వేసాను. లైట్ వెయిట్ అని చెప్పాలంటే ఈ లాకెట్ హెవీ అని చూస్తే బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్ తోని 62 గ్రామ్స్ అట్లా అయింది. చాలా హెవీగా అనిపిస్తుంది చూడండి. ఇది మీరు యాక్చువల్లీ లాంగ్ కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఇక్కడికే పెట్టాను. ఇది మనం బ్యాక్ చైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ కాకుండా మనం రస్సీ డోరీ పెడతాం అనుకోండి, కొంచెం లాంగ్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, 2 రకాలుగా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నేను అలా చేసాను. చైన్ మా షార్ట్ అని చెప్తున్నాను పేరు, కానీ నిజంగా షార్ట్ కాదు, ఇది లాంగ్ చైన్కి వస్తుంది. ఎందుకంటే బ్యాక్ చైన్ అనేది కొంచెం లెంత్ పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా లాంగ్ అయిపోతుంది. లాంగే పెట్టాను మొత్తం టోటల్ లాంగ్ చైన్. యాక్చువల్లీ ఇది బ్యాక్ చైన్ లాంగే పెట్టాను. సో వాళ్ళు లాంగ్ వేసుకోవచ్చు, రింగ్స్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. సో 3/4 వేసుకోవచ్చు. అలా 2 రకాలుగా యూజ్ చేసేటట్టుగా పనికొస్తుంది చైన్. సో అంతే అండి, ఈ రోజుకి వీడియో అయితే. ఎప్పుడు చెప్పినట్టు కదా, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మా షాప్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. గూగుల్ మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టండి. మీరు మా షాప్కి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.